నాగార్జున సాగర్ డ్యాం నీటి మట్టం 2 అడుగుల మేర పెరిగింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ఈ ఏడాది జూలైలో 503 అడుగులకు దిగువకు చేరింది. నాగార్జున సాగర్ డ్యాం నీటి మట్టం 2 అడుగుల మేర పెరిగింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ఈ ఏడాది జూలైలో 503 అడుగులకు దిగువన చేరుకుంది. శ్రీశైలం రిజర్వాయర్కు వరద ఉధృతి కొనసాగుతూ ఉండటంతో జల విద్యుత్ కేంద్రాల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయటంతో సాగర్ నీటి మట్టం 505 అడుగులకు చేరి 2 అడుగులు పెరిగింది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 122.52 టీఎంసీలుగా ఉంది. కుడి కాలువ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 3,374 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి 9,874 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతూ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 40.32 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలానికి 96.107 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. కృష్ణా ప్రాంతంలో ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువ ఉన్న శ్రీశైలానికి వరద ఉధృతి కొనసాగుతూ ఉండటంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిండే అవకాశం కనిపిస్తుంది.